హలో హాయ్ అందరికీ. చాలా రోజుల తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడుతున్నాం. స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి వీడియో పెట్టలేదు చాలా రోజుల వరకు. ఎందుకంటే మనకు స్టాక్ మార్కెట్లో ఎలాంటి గ్రోత్ లేదు. పాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాము స్టాక్ మార్కెట్లో ఎలాంటి గ్రోత్ లేదు. ఎఫ్ఐఐ డిఐలో అంతగా పెద్దగా చేంజెస్ లేదు. ఎఫ్ఐఐ సెల్ చేస్తుంది, డిఐ బై చేస్తుంది. ఎఫ్ఐఐ ఎప్పుడైతే మనకు బై చేస్తుందో అప్పుడు మార్కెట్లో గ్రోత్ అనేది వస్తుంది. దానికి ఒక కారణం ఉంది. ఎల్టీసీజీ, ఎస్టీసీజీ అనేది బాగా పెరిగిపోయాయి ఇండియాలో. మనకు ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఎస్టీసీజీ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఎఫ్ఐఐ డిఐ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎప్పుడైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు అనేది మనకు మార్కెట్ అనేది గ్రోత్ అనేది వస్తుంది. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎంత చేసినా అంతగా గ్రోత్ అనేది కనిపించదు, బల్క్లో చేస్తారు కాబట్టి. అదేవిధంగా మనకు కొన్ని స్టాక్స్ అనేది మనకు బాగానే రిటర్న్స్ ఇస్తున్నాయి, కానీ మ్యాక్సిమం పాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనకు మార్కెట్లో అంతగా గ్రోత్ లేదు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ తక్కువ, అంటే ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం చేయట్లేదు, ఓన్లీ సెల్ చేసేస్తుంది. మన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం వేరే కంట్రీస్కి వెళ్తున్నాయి, చైనా కానీ కొన్ని వేరే వేరే కంట్రీస్కి వెళ్తున్నాయి. దీని కారణంగా మన ఇండియా స్టాక్ మార్కెట్ అనేది తగ్గిపోయింది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా ముందుకుండేది, కానీ ఈ టైంలో చాలా వెనకబడిపోయింది ఎల్టీసీజీ, ఎస్టీసీజీ పెరిగిపోవడం వల్ల. దిస్ ఇస్ ద రీజన్ మెయిన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెల్త్ వేవ్.